మన ఆయుధము దేవుడే, మన ఆభరణము దేవుడే, మన కిరీటము దేవుడే, మన స్వాస్థ్యము దేవుడే, మన ఆయుధము దేవుడే, మన కేడము దేవుడే. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో నీ పవలు వేచియుందును, యేసు రాజా నీ భవనములో నీ పవలు వేచియుందును. హల్లెలూయా. మన బలం ఎవరు? మన కేడెం ఎవరు? మన దుర్గం ఎవరు? ఆశ్రయపురం ఎవరు? ఆయుధం ఎవరు? దాగుచోటు ఎవరు? రక్షణ శృంగం ఎవరు? దేవుడో యేసయ్య. ప్రార్థన ఆయన్ని కదిలిచ్చిద్ది. ఎవరిని కదిలిచ్చిద్ది? అప్పుడు మనం శత్రు దాడిని తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరిద్ది. అర్థమైందా? అప్పుడు దయ్యాల ఆటలు సాగవు. అందుకు చేయమన్నాడు ప్రార్థన. మైండ్ పోయి కాదు, పిచ్చి పట్టి కాదు. రాయించినోడు పరిశుద్ధాత్మ, రాసినోడు పౌలు. రాసిన పౌలును చూడొద్దు, రాయించిన పరిశుద్ధాత్మను చూడండి. ఎవరినే? పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్మ ఇచ్చిన సలహా. ఏ దాడి వచ్చినా, నీకు ఏ వేదన వచ్చినా మనుషుల వల్లే వచ్చిదిరా పిచ్చిమాలోకం. వాళ్ళకి మెంట లేకుండా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ దెయ్యాలన్నీ వాళ్ళకి ఎక్కిస్తాయిరా, వాళ్ళు నీకు ఎక్కిస్తారు. కాబట్టి వాళ్ళు నీకు ఎక్కించకూడదంటే ముందు వాళ్ళకి ఎక్కకూడదు, వాళ్ళకి ఎక్కకూడదంటే వాళ్ళకి ఎక్కించే దయ్యాలు వదిలిపోవాలి. అందుకని వాటిని కొట్టరా ప్రార్థనలో అన్నాడు. నేను చెప్పినప్పుడేం బాగానే వింటారు, కూటమి అయిపోయినాక మొత్తం మరిచిపోతారు. ఏందో ఏమో మీరు కరెక్టేనన్నయ్య అన్నట్టు ఫేసులు పెట్టారు.